న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బీ న్యూస్. పవిత్ర మాఘమాసం సోమవారం పర్వదినం సందర్భంగా మండలంలోని పలు చోట్ల వీరభద్రుని సంబరాలు వైభవంగా జరిగాయి. ప్రధానంగా కాపులపాలెంలో నరహరి శెట్టి వీరబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ తీర్థ మహోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. పవిత్ర మాఘమాసం సోమవారం పర్వదినం సందర్భంగా మండలంలోని పలు చోట్ల వీరభద్రుని సంబరాలు వైభవంగా జరిగాయి. ప్రధానంగా కాపులపాలెంలో నరహరి శెట్టి వీరబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ తీర్థ మహోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం గద్దె వద్ద నేతికొండలో వెలిసిన వీరన్న బాబును అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని మొక్కుబళ్లు చెల్లించుకున్నారు. అలాగే స్థానిక నాగేంద్రుని పుట్ట వద్ద కూడా భక్తులు పూజలు నిర్వహించారు. ముఖ్యంగా సంతానం లేని వారు నదీ స్నానం చేసి ఉపవాసంతో వీరభద్రునికి పూజ చేయడం ద్వారా వారి కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకం. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల సౌకర్యార్థం భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. సుమారు 20,000 మందికి పైగా భక్తులు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో నరహరి శెట్టి వీరబాబు, నరహరి శెట్టి విఘ్నేశ్వరరావు, ఇదా బొక్కలు దూరం ముద్ర పెండు సార్ ఆల్రెడీ ముద్ర పెండి ఇదా అలా మా పడిపోతారు. ఆగో కంగారు పడిపోకు అప్పుడే ఎత్తుకురా మళ్ళీ ఫోన్
మరి స్వామివారికి ఏం చెప్పి మనం ఎంతో కొంత ధన సహాయం చేయాలి. ఎక్కడనే కాదు, మన గ్రామంలో కూడా అనేకమైనటువంటి భక్తి కార్యక్రమాలు జరుగుతుంటాయి. మనం కూడా సహకరించాలి. మరి పాపము కలిగేమో అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి
నువ్వు ముచ్చారమ్మని నేను రేవు దాటిస్తాను, కానీ నువ్వు రేవు దాటిన తర్వాత నా ఇంటికి వచ్చి నా ఇల్లు పాలన చేసి అప్పుడు ఇంకొక బాపులపాలెం సంబరానికి వెళ్ళామా అని వేడుకున్నాడు. ఏ రకంగా దుర్గమ్మని వేడుకుంటున్నాడయ్యా? దండాలమ్మో దండాలమ్మో దండమాడ దుర్గమ్మ దండాలమ్మ దండాలమ్మో దండాలమ్మో దండమాడ దుర్గమ్మకు దండాలమ్మ దండాలమ్మో దండాలమ్మో రావరాధించలేరు అక్కు అక్కు రావరాధించలేరు అక్కు అక్కు రావరాధించలేరు అక్కు అక్కు రావరాధించలేరు అక్కు అక్కు. అమ్మరాలే ముచ్చారం మండలే భక్తులందరూ లైన్లో రావాలి. హలో, భక్తులందరూ లైన్లో రావాలి. భక్తులందరూ కూడా లైన్లో రావాలి. తీసి భక్తులు లైన్లో ఇబ్బంది కలుగుతుంది. భక్తులందరూ లైన్లో రావాలి. హలో, భక్తులందరూ లైన్లో రావాలి. లైన్లో రావాలి. అమ్మా, భక్తులందరూ లైన్లో రావాలి. స్టూడెంట్స్ అమ్మా, భక్తులందరూ లైన్లో రావాలి. ఏమనుకుంటున్నావురా? ఒక్కసారి నేను గాని కళ్ళారా చేశానా నీ పని అవుట్. మరి అందుచేత నువ్వు నావ దాటిస్తావా దాటించవా అని మరి ఉగ్రరూపంతో జాలారాన్ని ఒక్కసారి ఉగ్రరూపాన్ని చూపించిందట. మరి అమ్మవారు తలుచుకుంటే జాలారాన్ని ఏమైపోతాడండి? ఏమైనా అయిపోతాడండి. మరి జాలారన్న ఇప్పటి వరకు కూడా అమ్మగారు వేడుకుంది జాలారన్నని. శ్రీ కాపులపాలెంలో వెలిసి ఉన్న శ్రీ నేతికొండ వీరభద్ర స్వామి వారి ఈరోజు సంభ్రమం ఎంతో కనుల వైకుంఠంగా పొద్దున్న నుంచి స్వామివారి గోదావరి స్థానం, మధ్యాహ్నం 11 గంటలకి స్వామివారి అన్న సమారాధన కార్యక్రమం, ఇప్పుడు 3 గంటల నుంచి మా శ్రీని గారు పొందొంచే భజన కార్యక్రమం, మన 8 గంటలకి వీరటం ముట్లిసే గంగధార కార్యక్రమం, అలాగే చక్కడి వీరభద్ర సంబర కార్యక్రమం ఎంతో కనుల వైకుంఠంగా ఈ రోజు మన పాలెం గ్రామంలో శ్రీ నేతికొండ వెలిసి ఈ రోజుకి 54వ సంవత్సరం పూర్తి చేసుకుని ఎంతో కనుల వైకుంఠంగా ఈ రోజు ఈ కార్యక్రమం ఎంతో కనుల వైకుంఠంగా జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలకు వచ్చిన భక్తులందరికీ కూడా మా ఆలయ కమిటీ తరపున ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మా న్యూస్ ఛానల్ వారికి, అలాగే ముఖ్యంగా మన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రతి భక్తునికి కూడా మా కాపులపాలెం వీరభద్ర అయ్యప్ప స్వామి వారి, మా నేతికొండ వీరభద్ర స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా దగ్గరుండి ఎంతో కనుల వైకుంఠం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. స్వామి శరణం, స్వామి శరణం, శ్రీ నేతికొండ శరవ. 54వ సంవత్సరం శ్రీ నేతిలో వీరన్నబాబు సంబరం అతి వైభవంగా జరుపుబడుతున్నది. ఈ కార్యక్రమానికి సుమారు 15,000 నుంచి 20,000 మంది వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.
ఈరోజు ఈ కార్యక్రమం భారీ అన్నదానం, ఈ కార్యక్రమంలో భారీ అన్నదానం జరగడం జరిగింది. పొద్దున్న ఉదయం 8 గంటలకి గౌతమి నది స్నానం, 11 గంటలకి భారీ అన్నదానం. ఇప్పుడు కూడా సాయంత్రం కూడా అన్నదానం, అలాగే పలహారం ఇప్పుడు పెట్టడం జరుగుతుంది. రాత్రి 8 గంటల నుంచి వీరనాట్యం జరగబడుతుంది. ఇది మా కీర్తిశేషులు మా తండ్రి గారు అయినటువంటి నరహరిశెట్టి సత్తులు గారు, శ్రీమతి మంగయ్యమ్మ గారు 1972 సంవత్సరం మొదలు పెట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా అభివృద్ధి చెందుతూ ఈరోజు ఈ కార్యక్రమం ఎంత ఘన విజయంగా జరుగుతుంది. దీనికి సహకరించిన కాపులపాలెం, కనకాలపేట, సాజీపేట, ఉప్పంగలే అంతా గ్రామ ప్రజలకి, గ్రామ యూత్కి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఇది ఇక మీదట ఇలాగే దీన్ని మేము, మా పిల్లలు, మా మనవళ్ళు కూడా దీన్ని కంటిన్యూ చేస్తూ ఇంకా వైభవంగా ఈ కార్యక్రమాన్ని జరపగలవారమని తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కలిసి ఉన్న శ్రీ వీరభద్ర స్వామి సంబరం ఈ సంవత్సరంతో దిగ్విజయంగా 54 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ కార్యక్రమంకు భక్తులందరూ కూడా ఎటువంటి పిలుపు లేకపోయినా ప్రతి సంవత్సరం మాఘమాసంలో పౌర్ణమి వెళ్ళిన సోమవారం ఆ రోజు భక్తులందరూ కూడా తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి సంబరము జయప్రదం చేస్తున్నారు. ఈ సంబరం సుమారుగా 54 సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంకు కాపులపాలెం మరియు కనకాలపేట పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా మరియు యూత్ అంతా కూడా తమ చేతుల మీదకి ఈ కార్యక్రమం చేస్తున్నారు. వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు సుమారుగా ఒక 500 మందితో ప్రారంభించి ఈరోజు 20,000 మందికి అన్నదానం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే సాయంకాలం కూడా పలహారాలు మరియు అన్నదానం కూడా చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా పూర్తి చేసుకున్న భక్త మహాశయులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం కుండలేశ్వరం గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ పార్వతీ సమేత కుండలేశ్వర స్వామివారి దేవాలయంలో మాఘ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం కుండలేశ్వరం గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ పార్వతీ సమేత కుండలేశ్వర స్వామివారి దేవాలయంలో మాఘ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం మాఘ పౌర్ణమి పురస్కరించుకుని సుదూర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి వృద్ధ గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించారు. భారీ క్యూ లైన్లలో వేచి ఉండి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అక్కల శ్రీధర్, శ్రీమతి డాక్టర్ పావని దుర్గా దంపతులు ఆలయం వద్ద భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా మాఘ పౌర్ణమి రోజున భారీ అన్న సమారాధన నిర్వహిస్తున్నామని తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఇది కుండలేశ్వర స్వామి మహాపుణ్యక్షేత్రం. కుండలేశ్వర స్వామికి ప్రతి సంవత్సరం కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయి. 5 రోజులు కళ్యాణోత్సవం జరిగిన తర్వాత 5వ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటాం మేము ప్రతి సంవత్సరం. 50 మంది భక్తులు పుణ్యక్షేత్రంలో 50 మంది స్నానాలు ఆచరించి 50 మంది భక్తులు కూడా వచ్చి అన్న సమర్పణలో పాల్గొని 50 మంది అన్నదానంలో పాల్గొంటారు. మహాపుణ్యక్షేత్రం కాబట్టి 50 మంది భక్తులు స్నానాలు పుణ్యక్షేత్రంలో చేసి మహాపరమేశ్వరుని కుండలేశ్వర స్వామిని దర్శించుకొని అన్నదానంలో పాల్గొని ప్రసాదం స్వీకరిస్తారు. గుండాల వద్ద వీరభద్ర స్వామి వారి తీర్థం ముమ్మిడివరం మండలం
సిహెచ్ గున్నేపల్లి గ్రామంలో గత 46 సంవత్సరాలుగా శ్రీ వీరభద్ర స్వామివారి తీర్థ మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరుగుతోంది. ఈ సందర్భంగా గొలకోటి సాయిబాబు మాట్లాడుతూ దేవరపల్లి వాస్తవ్యులు మహాదశ చిట్టెమ్మ వీరభద్ర పీఠం స్థాపించి ఎంతో మంది వీరులను గుండాల వద్ద వీరభద్ర స్వామివారి తీర్థం ముమ్మిడివరం మండలం సిహెచ్ గున్నేపల్లి గ్రామంలో గత 46 సంవత్సరాలుగా శ్రీ వీరభద్ర స్వామివారి తీర్థ మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరుగుతోంది. ఈ సందర్భంగా గొలకోటి సాయిబాబు మాట్లాడుతూ దేవరపల్లి వాస్తవ్యులు మహాదశ చిట్టెమ్మ వీరభద్ర పీఠం స్థాపించి ఎంతో మంది వీరులను గద్దెనెక్కించారు. ప్రతి సంవత్సరం మాఘ పౌర్ణమి రోజున తెల్లవారుజాము నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనేక మంది తమ వీరభద్రులను బ్రహ్మగుండాల వద్దకు తీసుకుని వెళ్లి మేళతాళాలతో స్నానమాచరించి పూజ నిర్వహించి పీఠం వద్దకు తీసుకొచ్చి గద్దెకు అప్పగిస్తారు. గోలకోటి వెంకటరెడ్డి ఈ క్షేత్రంలో పూర్వం అగస్త్య మహాముని తపస్సు చేసినారని స్థల పురాణం తెలియజేస్తుందన్నారు. అలాగే ఈ బ్రహ్మగుండాల్లో స్నానమాచరించడం వల్ల పాపాలు తొలగి పుణ్యం సిద్ధిస్తుందని, చర్మ సంబంధిత వ్యాధులు తొలగిపోతాయని భక్తుల నమ్మకం అన్నారు. ఈ క్షేత్రంలో అప్పుడప్పుడు పెద్ద నాగసర్పాలు దర్శనమిస్తాయని, ఫోటో తీస్తే ఫోటో రాదు అని కొంతమంది భక్తులు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆలయ వద్ద భజన, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు సాయంకాలం నిప్పుల గుండం తొక్కుట, వీరభద్రుడి సంబరం చేయడం జరుగుతుందన్నారు. ఇక్కడ నిర్వహించిన అన్న సమారాధనలో సమరస్త సేవా ఫౌండేషన్ కార్యకర్తలు కాట్రేనికొండ మండల కన్వీనర్ బి నాగలక్ష్మి ఆధ్వర్యంలో సేవలు అందించారు. వారిని ఆలయ కమిటీ వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో గంధి నానాజీ, స్థానిక సర్పంచ్ గొలకోటి శివరామకృష్ణ, ముమ్మిడివరం సబ్ డివిజన్ ధర్మ ప్రచారక్ బొంతు కనకారావు, గొలకోటి వీరబాబు, మట్ట సూరిబాబు, మేకల నాగయ్య, గాలి దేవరా రమేష్, గోలకోటి సుబ్రహ్మణ్యం, గాలి దేవరా సత్యబాబు, బద్రి దొరబాబు, సుధా దొరబాబు, గొలకోటి శ్రీనివాసరావు, నంద్యాల తాతాజీ తదితరులు పాల్గొన్నారు. అది ఓడిగాల్లో పెట్టింది పట్టుకొచ్చి అక్కడ ఫిషరీస్ డిపార్ట్మెంట్ లో ఇల్లు పట్టాల కోసం ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, దీనిపై ఫిషరీస్ డైరెక్టర్ తో మాట్లాడడం జరిగింది. వాటిపై తీసుకున్న లోను, నగదును కట్టవలసిన సొమ్మును కడితే మీ యొక్క ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పారు. అలాగే ఆక్వాకల్చర్ రైతులకు బిల్లు తగ్గింపులు జరుగుతాయని, అలాగే ఫిషరీస్ డిపార్ట్మెంట్ లో రావాల్సిన బెనిఫిట్స్ కోసం మరియు పెండింగ్ లో ఉన్న ఓఎన్జీసీ ఫండ్స్ రావాల్సిన కొంతమంది పేరు కోసం మాట్లాడడం జరిగిందని, నిరంతరం ప్రజల కోసం కష్టపడే ఈ కాంగ్రెస్ పార్టీని యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆర్గాని దినేష్ మరియు తిరుకోటి ఆదిమూర్తి, మెల్లం చిన్న, సావిత్రినగర్ యువత అధ్యక్షుడు అశోక్ హర్ష, సతీష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యానం ఫిషరీస్ డిపార్ట్మెంట్ లో ఇల్లు పట్టాల కోసం ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, దీనిపై ఫిషరీస్ డైరెక్టర్ తో మాట్లాడడం జరిగింది. వాటిపై తీసుకున్న లోను, నగదును కట్టవలసిన సొమ్మును కడితే మీ యొక్క ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పారు. అలాగే ఆక్వాకల్చర్ రైతులకు బిల్లు తగ్గింపులు జరుగుతాయని, అలాగే ఫిషరీస్ డిపార్ట్మెంట్ లో రావాల్సిన బెనిఫిట్స్ కోసం మరియు పెండింగ్ లో ఉన్న ఓఎన్జీసీ ఫండ్స్ రావాల్సిన కొంతమంది పేరు కోసం మాట్లాడడం జరిగిందని, నిరంతరం ప్రజల కోసం కష్టపడే ఈ కాంగ్రెస్ పార్టీని యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆర్గాని దినేష్ మరియు తిరుకోటి ఆదిమూర్తి, మెల్లం చిన్న, సావిత్రినగర్ యువత అధ్యక్షుడు అశోక్ హర్ష, సతీష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎవరి దగ్గరైనా సరే అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఎంత 15,000 తీసుకున్నారా, 30,000 తీసుకున్నారా, 45,000 తీసుకున్నారా, ఎంత తీసుకుంటే అంతా దానికి ఇంట్రెస్ట్ వేసి అమౌంట్ అనేది కట్టించుకుంటే మీ పట్టా మీకు ఇచ్చేస్తారు. మళ్ళీ మీరు కొత్తగా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా మీరు వస్తే గనక మీ పట్టా మీకు ఏదైతే మీరు డబ్బులు తీసుకున్నారో దాని ఇంట్రెస్ట్ తో పాటు ఇచ్చేసినట్లయితే డెఫినెట్ గా మరి ఇచ్చేయడానికి రెడీ, మరి మీ పట్టా ఇచ్చేయడానికి రెడీగా ఉన్నారు. అలాగే దీన్ని కూడా మరి పైన ఉన్న అధికారులతో మాట్లాడి ఇంట్రెస్ట్ కూడా కుదిరితే తగ్గించేలా కూడా మాట్లాడి ఏంటని చెప్తానన్నారు. దీన్ని మరి 100% ఈ విషయంపై అందరూ వినియోగించుకుంటారని మీ అందరికీ చెప్తాను. అంతేకాకుండా
మరి కొంతమందికి ఓఎన్జీసీ కాంపోజిషన్ అమౌంట్ల కోసం కూడా మరి మాట్లాడడం జరిగింది. ఆ లిస్టు కూడా త్వరలోనే షార్ట్అవుట్ చేసి దాన్ని కూడా ఇస్తానని చెప్పేసి అన్నారు. అలాగే మరి అగ్రికల్చర్ కానీ అలాగే ఆక్వాకల్చర్ కానీ మరి వచ్చే కరెంటు పన్నులు కూడా మరి తగ్గించే విధానం అది కూడా ఇక్కడ స్టార్ట్ అయిందని చెప్పారు, ఇస్తానని చెప్పారు. ఇల్లు పట్టాల కోసం మాట్లాడుతున్నప్పుడు మేము అలాగే మాకు ఎవరైనా సరే ఇక్కడ వడ్డీ ఇంట్రెస్ట్ ఏదైతే అసలు ఉందో అసలు వడ్డీ కడుతుందంటే మేము ఇచ్చేస్తున్నామండి. మరి అక్కడ ఆయన లేటు తప్ప మాదేమీ లేదని చెప్పి ఇప్పుడు మా ఎదురుగుండా ఫోన్ చేసి మాట్లాడడం కూడా జరిగింది. ఇలాగ యానంలో ఉన్న ప్రతి సంస్థలపై మేము మాట్లాడుతున్నాం. అలాగే ఫిషరీస్ లో ఉన్న కొన్ని ఇబ్బందుల కోసం కూడా ఆయనకు తెలియజేసాం. ప్రతి ఒక్కరు కూడా మా ఎదురుగుండానే ఫోన్ చేసి షార్ట్అవుట్ చేశారు. మీకు ఏ విషయం ఉన్నా సరే పోరాడడానికి కాంగ్రెస్ పార్టీ ఉందని, కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రజల కోసం కృషి చేస్తుందని చెప్పేసి చెప్తున్నాను. అదేవిధంగా ఐస్ బాక్సుల కోసం కూడా నేను చెప్పడం జరిగింది. ఐస్ బాక్సులు కూడా ఎవరన్నా ఉంటే మా పార్టీ ఆఫీస్ కూడా సంప్రదించండి, వాళ్ళు కూడా ఇప్పించేలా మనం చేస్తాం. అదేవిధంగా చాలా రకాలైన స్కీమ్స్ ఉన్నాయి, దానికోసం ఆయన చాలా వివరంగా చెప్పారు. ఎవరైనా సరే కుల మతాల భేదాలు లేకుండా పార్టీలకు అతీతంగా సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నుంచి మా నాయకులతో తెలియజేస్తూ ధన్యవాదాలు. నమస్కారం. ప్రజలందరికీ నమస్కారం. అలాగే ఆక్వాకల్చర్ రైతులకి, ఫార్మర్స్, ఆక్వా అండ్ ఫిష్ కల్చర్ ఫార్మర్స్కి నమస్కారం. మేము గతంలో కరెంట్ గురించి మేము ఆక్వాకల్చర్, ఫిష్ కల్చర్ ఫార్మర్స్ అందరూ ఆన్సర్ వచ్చి సంవత్సరం కింద మేము కరెంట్ ఎక్కువ అయిపోయిందని మేము లెటర్లు పెట్టాం. దాని నిమిత్తం గవర్నమెంట్ జీవో ఇచ్చింది. ఆ జీవో ఇచ్చి అప్లికేషన్ అన్ని ఇమ్మన్నారు, మళ్ళీ ఇచ్చాం. కరెంట్ బిల్లు ఇమ్మంటే ఇచ్చాం. కానీ అక్కడ ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ గారు సరిగ్గా మాకు పనిచేయక మేము రోజు కాంగ్రెస్ పార్టీ, విసిగా పార్టీ తరఫున మేము పెద్దలందరూ ఇక్కడికి వచ్చాం. వస్తే ఈ డైరెక్టర్ గారు చెప్పారు ఈ తొందరలో చేసేస్తూ ఉన్నారు. దానిచేత ఆక్వాకల్చర్ ఫార్మర్స్ అందరూ కూడా మేము వచ్చి కాంగ్రెస్ పార్టీ, విసిగా పార్టీ గారు అడగా తొందరలో 7 రూపాయల నుంచి 3 రూపాయల జీవోని తొందరగానే చేసేస్తామని చెప్పారండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.